చేయడానికి ఇప్పుడు తెలంగాణకి తప్పు మాట్లాడాడంటూ డైవర్షన్ చేసుకొస్తున్నాడు. దేశం మొత్తం నవ్వింది అది. అంటే నిన్న తేజస్వి యాదవ్ కరెక్ట్ పాయింట్ అన్నాడు. అంటే అంబానీకి 1,00,000 ఓట్లు, మనకు 1 ఓటు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఈ దేశంలో సమాన హక్కు భారతీయుడికి ఉన్నది ఒకే ఒక్కటి ఓటు. అంబానీ దగ్గర 1,00,000 కోట్లు ఉంచుకో, కానీ ఆయన ఓటుకు ఒకటే ఓటు వాల్యూ ఉంటుంది. కూడా ఒకటే ఓటు వాల్యూ ఉంటుంది. అంబానీ వచ్చి ఓటేశాడు కాబట్టి ఆ ఓటు 1,00,000 ఓట్లతో సమానం. అదానీ వచ్చి ఓటేశాడు కాబట్టి 2,00,000 ఓట్లతో సమానం ఉంటదా? లేదు కదా. అందుకే కదా కాన్స్టిట్యూషన్ రాసింది. అంతే. నువ్వు జిఎస్డిపితో అంటే ఏంటి అర్థం? ధనవంతుడికి ఎక్కువ సీట్లు, ధనం లేనివాడికి తక్కువ సీట్లు అని చెప్తున్నావు. అంటే ఈశాన్య రాష్ట్రాలను అవమానించమంటున్నావు. అంటే ఈయన ఉత్తరప్రదేశ్, బీహార్ను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. అసలు అక్కడ ఎక్కువ కాలం పరిపాలించింది నీ పార్టీనే కదా. అంటే వాళ్ళ వెరుగుపడతానికి కారణం నీ పార్టీనే కదా. నువ్వు నాశనం చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు అనమాట. అది ఈ విచిత్రమైనటువంటి ప్రాతిపదిక ఏంటో అర్థం కాక ఏదో సిల్లీ కారణాలు చెప్పేశాడు. ఎవరికి తోచిందాడు. అన్యాయం అన్యాయం అన్యాయం. ఏంద్రే అన్యాయం అంటే లెక్కలేదు అక్కడ. అసలు ఈ డీలిమిటేషన్ 2029 ఎన్నికల కోసమనో లేదంటే జనగణన ఆలస్యం చేయడానికనో అనేది కూడా వీళ్ళ ప్రచారం. అదేంటి రేపు ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల